ఈరోజు మనం గుండె పోటు, గుండె నొప్పి గురించి తెలుసుకుందాం. గుండె పోటు, గుండె నొప్పి ఒకటేనా? వేరు వేరా? ఆలోచించి చెప్పండి. గుండె పోటు హార్ట్ అటాక్, గుండె నొప్పి హార్ట్ పెయిన్ 2 ఒకటేనా? వేరు వేరా? వేరు వేరు. జాగ్రత్తగా వినండి. గుండె పోటులో హార్ట్ అటాక్‌లో రక్తనాళం బ్లాక్ అయిపోద్ది. ఏంటి? హార్ట్ అటాక్‌లో గుండె పోటులో రక్తనాళం బ్లాక్ అయిపోద్ది. గుండె నొప్పిలో రక్తనాళం తాత్కాలికంగా సంకోచిస్తది. అంటే దగ్గరగా అవుతది. తాత్కాలికంగా దగ్గరగా అవుతది. జాగ్రత్తగా వినండి. గుండెపోటు హార్ట్ అటాక్‌లో రక్తనాళం అంటే రక్తం వెళ్ళే దారి బ్లాక్ అయిపోద్ది. అంటే అడ్డంకి ఏర్పడుతది లోపల ఏదో ఒకటి. గుండె నొప్పిలో రక్తనాళం తాత్కాలికంగా సంకోచిస్తది. అంటే దగ్గరికవుతది. దగ్గరికయినప్పుడు వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి దాన్ని కొంచెం సేపు పడుకుంటే శవాసనం వేస్తే మళ్ళీ మామూలయిపోద్ది. ఇంతే సింపుల్. గుండెపోటుకి ఇక్కడ ఒక చిన్న సమస్యుంది. గుండెపోటు వచ్చినా గుండె నొప్పి మామూలుగా నొప్పెడుతుందనుకోని వదిలేత్తారు. అక్కడ దెబ్బయిపోతారు. ఇక్కడ గుండెకున్న పెద్ద సమస్యేంటంటే, గుండె గురించి చిన్న చరిత్రలోకెళ్దాం. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నాలుగో వారంలో గుండె తయారవుతుంది. అంటే ఒక నెలలో మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుండె తయారవ్వడం మొదలవుతుంది. అప్పుడు మొదలైన ఆ గుండె కొట్టుకోవడం, మీ తల్లి కడుపులో నాలుగో నెలలో గుండె తయారై అప్పుడు మొదలైన ఈ గుండె మళ్ళీ 20 ఏళ్ళో, 18 ఏళ్ళో ఒక అమ్మాయిని చూసేదాకా కొట్టుకుంటూ, అమ్మాయిని చూసాక కొట్టుకోవడం ఆగుద్ది. ఓకే. సరే ఊరికే. అప్పుడు మొదలైన గుండె మీరు చచ్చేదాకా కొట్టుకుంటూనే ఉంటది. మీరు పడుకున్నా, నిద్రపోయినా, నిద్రపోకపోయినా, ఆలోచించినా, అసూయతో ఉన్నా, ఈర్ష్యతో ఉన్నా, రాగంతో ఉన్నా, ద్వేషంతో ఉన్నా, మెంటల్‌గా ఉన్నా, కోమాగా ఉన్నా, కోమాలో ఉన్నా, పనిలో ఉన్నా, పనిలో లేకపోయినా ఏం చేసినా గుండె కొట్టుకుంటూనే ఉంటది. కానీ ఇక్కడ ఒక సమస్యుంది. మనకు దేవుడు 2 కిడ్నీలిచ్చాడు. ఒక కిడ్నీ పోయినా ఇంకో కిడ్నీ పనిచేస్తది. ఊపిరితిత్తులు రెండిచ్చాడు. ఓ ఊపిరితిత్తు పోయినా ఇంకోటి పనిచేస్తది. కళ్ళు రెండిచ్చాడు. ఒకటి పోయినా ఇంకోటి పనిచేస్తది. చెవులు రెండిచ్చాడు. ఒకటి పోయినా ఇంకోటి పనిచేస్తది. ఇలా లివరు కేజీన్నర ఇచ్చాడు. కేజీ చచ్చిపోయి పావు కేజీ ఉన్న, పావు కేజీ మళ్ళీ కేజీన్నర అయిపోయి పెరుగుద్ది. మళ్ళీ తోక చూడండి ఊడిపోతే మళ్ళీ ఎలా పెరుగుద్దో లివర్ పెరుగుద్ది. ఇలా అన్నీ ఉన్నాయి. కానీ గుండె మాత్రం ఒక్కటే. కాబట్టి దీన్ని చాలా పదిలంగా ఉంచుకోవాలి. ఏ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయికి రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయికి, అబ్బాయికి ఇచ్చేయకండి వయసులో ఉన్నప్పుడు. తర్వాత బాధపడతారు. మరి దీన్ని సార్ ఇది గుండెపోటా, గుండె నొప్పా, గ్యాస్ నొప్పా ఎలా తెలుసుకోవాలి చూడండి. గుండెపోటుతో మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అర్ధరాత్రి లేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ గుండె నొప్పి వస్తదంటారు ఎడమ వైపు. ఎడమ వైపు వచ్చినప్పుడు మీరు అడగండి. ఇక్కడొస్తుందా? 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 అని అనండి. అంటే ఆళ్ళలా చూస్తారు. చూసి ఆ! ఇక్కడొస్తుంది. ఇక్కడేనా? నొక్కుతున్న చోటే వస్తుంది గదా! అనండి. నొక్కుతున్న చోటే వస్తుందన్నారు. కరెక్ట్‌గా చూడు ఈ చుట్టుపక్కల ఎక్కడ దాకండి కరెక్ట్‌గా ఆ మధ్యలోనే వస్తుందా? అని అడగండి. ఆడు ఆ మధ్యలోనే వస్తుందంటాడు. అప్పుడు మీరు వెంటనే కంగ్రాచ్యులేషన్స్ నీకు గుండె నొప్పి లేదని చెప్పండి. ఎందుకంటే గుండె నొప్పి ఒక దగ్గర సూదితో గుచ్చినట్టు ఉండదు. రాసుకోండి. గుండె నొప్పి ఒక దగ్గర సూదితో గుచ్చేసినట్టు ఉండదు. పిసికేసినట్టుంటది ఇదంతా. నలిపేసినట్టుంటది. బరువు మీద పడిపోయినట్టుంటది. అలా గుండె నొప్పుంటది గానీ, సూదితో గుచ్చినట్టు ఉండదు ఎక్కడ గుండె నొప్పి. అది గుర్తుపెట్టుకోండి. సూదితో నన్ను ఒకే చోట గుచ్చుతున్నట్టుందంటే, ఒకే చోట గుచ్చుతున్నట్టుందంటే గుండె నొప్పి కాదు. రిలాక్స్ అయిపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. బరువు పెట్టేసినట్టు, ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు, నొక్కేసినట్టు ఉంటది. ఇంకొక విషయం, గుండెపోటు మనం ఎలా కనిపెట్టాలంటే, మనందరికి తెలిసిన విషయమే. ఎడమ చేయి లాగుద్ది, ఎడమ కాలు లాగుద్ది, చెమట పట్టుద్ది. గుండె ఒక వైపు మొత్తం పట్టేసినట్టుంటది. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉన్నాయి గుండె లక్షణాలు గుండెపోటు చూడండి. ఒకటి వాంతులయిపోతాయి. విరోచనాలయిపోతాయి. బాత్రూమ్ దానంతట అదే అయిపోద్ది. టాయిలెట్ దానంతట అదే కారిపోద్ది. వెంటనే టాయిలెట్ కారిపోయినా, బాత్రూమ్ అయినా, వాంతులైనా, చెమట పట్టేసినా, ఎడమ వైపు లాగుతున్నా, కళ్ళు మూసుకొని 108కి ఫోను చేయడమో, లేదా దగ్గరున్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోవడమో చేయాలి. ఇది గుండెపోటుకి, గుండె నొప్పికి తేడా. అర్థమైందనుకుంటున్నాను. ఓకే. గుండె నొప్పంటే రక్తనాళాలు తాత్కాలికంగా సంకోచించి అంటే దగ్గరికయ్యాయి. మీరు రెస్ట్ తీసుకొని శవాసనం వేస్తే మళ్ళీ మామూలయిపోతాయి. గుండెపోటంటే రక్తం వెళ్ళే దారి బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ పూడిక ఏర్పడింది. దాన్ని తీయాలి. ఒక విషయం. సరే ఇదంతా బానే ఉంది. ఇప్పుడు ఈ గుండె నొప్పి రాకుండా ఉండి, వచ్చింది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రాసుకోండి.
మొదటగా గుండె నొప్పి, గుండెపోటు, హై బీపీ, లో బీపీ అనగానే అద్భుతమైన మెడిసిను అర్జున బెరడు పొడి. అర్జున బెరడు పొడి అర స్పూను, భస్మమూల లేహ్యం అర స్పూను, ఉదయము, సాయంత్రము ఉదయం 8కి, సాయంత్రం 8కి ఒక గ్లాసు జ్యూస్‌లో ఇది వేయండి. ఏంటి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోండి. అందులో పంచదార వేయొద్దు. అర్జున బెరడు పొడి అర స్పూను, భస్మమూల లేహ్యం అర స్పూను. అందులో వేసేసి కలిపేసి తాగేయండి. సాయంత్రం కూడా అదే చేయండి. ఓకేనా? అర్థమైందా? అద్భుతం. ఇలా చేసి దాంతో పాటు మీరు ఉప్పు, మసాలాలు తగ్గించండి. ఏంటేంటి? ఉప్పు, మసాలాలు తగ్గించండి. తగ్గిస్తే సరిపోద్ది. దాంతో పాటు రోజుకి ఒక పావుగంట, అరగంట వ్యాయామం చేస్తే ఆ రక్తనాళాలు సరిగ్గా సంకోచ వ్యాకోచాలు జరిగి గుండెపోటు అనేది లేకుండా అయిపోద్ది. ఇంత తేలిక. అర్జున బెరడు పొడి, భస్మమూల లేహ్యం అదొక అర స్పూను, ఇదొక అర స్పూను. పొద్దున్న 8కి జ్యూస్‌లో కలుపుకొని తాగండి. రాత్రి 8కి జ్యూస్‌లో కలుపుకొని తాగేయండి. దాంతో పాటు ఉప్పు, మసాలాలు లేని ఆహారం తినండి. అద్భుతంగా తగ్గిపోద్ది. ఇంకేమీ చేయవసరం లేదు. రోజుకొక అరగంట ఎక్సర్‌సైజో, స్పీడ్ వాకింగో, వాకింగ్ వల్ల ఉపయోగం లేదు. స్పీడ్ వాకింగో, మెట్లెక్కడమో, సైక్లింగో ఇవి చేయండి. మీ దగ్గరికి గుండె నొప్పి, గుండెపోటు, గుండె బాధ అనేది మీ దగ్గరికి రానే రావు. అర్థమైందనుకుంటున్నాను. నమస్తే. ఆపరేషన్ చేయాలన్నారు. ఆ! లేదు అంటే డైలీ టాబ్లెట్ తీసుకోవాలి అన్నారు. ఆ! 1 ½ మంత్ సూపర్ మంచి విషయం. జాగ్రత్తగా దాంతో